అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళైనా నచ్చని వాళ్ళైనా ఎవరైనా సరే వీడియో లింక్ షేర్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నిజానికి అంటే ఈ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు మత భావజాలం లేని వాళ్ళలో, అంటే నిజంగా ఇలా చెప్పాల్సి రావడం దురదృష్టకరం. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ, దేశంలో కొన్ని ప్రాంతాల్లో మత భావజాలం ఉంటుంది. పర్టికులర్గా మన రాష్ట్రంలోనూ సౌత్ ఇండియాలో అంతగా మత భావజాలం ఉండదు. కులాలు చూస్తారు, ప్రాంతాలు చూస్తారు, భాష, యాస, మాండలికాలు ఇవి చూస్తారేమో కానీ మతం అనేది చాలా తక్కువ. మతం పేరిట విడిపోవడం, మతద్వేషం అనేది చాలా తక్కువ. కానీ ఈ దాడి జరిగిన తీరు తెలుసుకుంటే అసలు మతం భావజాలం లేని వాళ్ళలో కూడా అది లోపల నుంచి తన్నుకొస్తుంది అన్నమాట. నేను వాట్సాప్ గ్రూపుల్లో ఫుల్ ఎడ్యుకేటెడ్ వాట్సాప్ గ్రూపుల్లోనే నేనున్నా. వాళ్ళందరూ కూడా హైలీ ప్రొఫెషనల్స్. సో ఆ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ నేను చూసినప్పుడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలే. అఫ్కోర్స్ నేను ఆ చర్చలో ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళందరూ కూడా ప్యూర్లీ సెక్యులర్ భావజాలంతో ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇట్లా ముస్లిమ్స్ పట్ల వ్యతిరేక భావజాలంతో పోస్టింగ్లు చేయడం కొంచెం ఇబ్బంది ఏమో అనిపించింది. దానికి కారణం ఏంటి? ఈ ఉగ్రవాద దాడిలో పర్టికులర్గా వాళ్ళు హిందువులో ముస్లింలు అనేది చూశారు. వీడు ఆంధ్రప్రదేశోడా, గుజరాతోడా, సౌత్ ఇండియానా, నార్త్ ఇండియానా, అక్కడోడా ఇక్కడోడా అని చూడాల. వీడు హిందూ ముస్లిమా అనేది మాత్రమే చూసి ముస్లిం అయితే వదిలేసి హిందువు అయితే కాల్చిపడేశారు. అది ఇప్పుడు దేశాన్ని తట్టులేపుతుంది, దేశంలో హిందూస్ని తట్టులేపుతుంది. సో దీని మీద నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ లేనివాడికి కూడా మత భావజాలం వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఎలా చర్చిస్తారు, మీరు దీన్ని ఏ కోణంలో చూస్తారు అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఈరోజు మ్యాక్సిమం ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వండి, కామెంట్ చేయండి. నేను దీని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. మన దేశంలో ఇప్పటివరకు కులాల భావజాలాన్ని మనం ఎక్కువగా చూసాం. మత భావజాలం ఉంటుంది కానీ కొద్ది మందిలో ఉంటుంది, అందరిలో ఉండదు. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఇది వచ్చేలా ఉంది. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. సో దీనిలో పాకిస్తాన్ పాత్ర ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ ప్రాంతం నుంచే వాళ్ళు వచ్చారు, అక్కడ నుంచే ఆయుధాలు తీసుకువచ్చారు. నిఘా విభాగం, ఇంటెలిజెన్స్ అంతా కూడా దాదాపుగా పాకిస్తాన్ మీదే అనుమానిస్తున్నారు. సో వాళ్ళే రెచ్చగొట్టి పంపించారని అనుమానిస్తున్నారు. అందుకని పాక్తో మనకున్న దౌత్య సంబంధాలని స్థాయి తగ్గించారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేశారు. అలాగే మన దగ్గర ఉన్న పాకిస్తాన్ పర్యాటకులు ఎవరైనా ఉంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించారు. ఇలా దేశభక్తి ఉండడంలో తప్పు లేదు. ఇది దేశం మీద జరిగిన దాడి అనడంలో తప్పు లేదు. కానీ హిందువుల భక్తి, హిందూ భావజాలం, హిందువుల మీద జరిగిన దాడి అని చెప్పడానికి బాధ అనిపిస్తుంది. కానీ అదే జరిగిందంట. సో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి, హంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత, అటారీ వద్ద చెక్పోస్ట్ మూసివేత, పాకిస్తాన్తో దౌత్య సంబంధాల స్థాయి తగ్గింపు, పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం, అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన, పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో సహా జాబితా విడుదల, ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా. సో నిన్నంతా కూడా దీని మీదే చర్చ. ప్రధానమంత్రి మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో సహా ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అండ్ త్రిదళ చీఫ్ అందరూ కూడా, మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించే చర్చ అనమాట. గంటకోసారి భేటీ అవుతూనే ఉన్నారు. తదుపరి ఏం చేయాలని. ఎందుకంటే ఈ దాడికి సంబంధించి ఇంకా రకరకాల వీడియోలు, ఫోటోలు వస్తూ చాలామంది కళ్ళమటి నీళ్లు తెప్పిస్తున్నాయి. దేశమంతా సమైక్యంగా నిలబడాలి. కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంఘీభావం. దేశ సుస్థిరత, సమగ్రతను దెబ్బతీసే కుట్రలను ధీటుగా ఎదుర్కోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉగ్రదాడి మృతులకు నివాళి. పాక్కు పంచ్, దౌత్య సంబంధాల కత్తెర, ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు, సింధు ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసవేత, దౌత్య సిబ్బంది బహిష్కరణ,
సిఎస్ భేటీలో నిర్ణయాలు, పహల్గాం దాడి ఖండన, మోడీ సారథ్యంలో లోతుగా చర్చ, ఉగ్రవాదాన్ని పోషిస్తున్నట్టు పాక్పై ధ్వజం, దాడికి ధీటైన ప్రతీకారం తప్పదని సంకేతాలు. సో ఒకవైపు మన ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటువైపు ఆ సైనికులు అలర్ట్ అయ్యారు, మన సైనికులు అలర్ట్ అయ్యారు. మన కేంద్ర ప్రభుత్వం చెప్తే ఎనీ టైం దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో పాకిస్తాన్ కూడా ఆత్మరక్షణలో పడి వాళ్ళు కూడా ఎదురు దాడి చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. గట్టిగా బదులిస్తాం రక్షణ మంత్రి రాజ్నాథ్. ఏమిటి సింధు జలాల ఒప్పందం? విహారానికి వెళ్ళి ఉగ్రదాడికి గురై పహల్గాం ఉగ్రదాడిలో 2 ఏపీ వాసుల మృతి, ఒకరిది విశాఖ, మరొకరిది కావలి, విషాదం నింపిన విహారయాత్ర. అలాగే ఉగ్రదాడిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శాంతి ర్యాలీలు. అక్కడ మంట మండుతుంటే చుట్ట వెలిగించుకునే ఉండకు, అది కూడా హైలైట్ చేసి రాసుకున్నారు వీళ్ళు. ఇక సింధు జలాల బంధు వాళ్ళు పాకిస్తానీలే. పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో 5 ఆదేశస్తులే, వారి భాష ఆధారంగా గుర్తింపు. దాడిలో పాల్గొన్నది 7, అందులో 2 స్థానికులు. మొత్తం 70 రౌండ్ల కాల్పులు. దర్యాప్తు బృందాలు వెల్లడి. ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు. నిఘా వర్గాలు హెచ్చరించినా భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి. కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు, అత్యధికులు లష్కరే ముష్కరులే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై దాడి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల పనేనని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష, యాస ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈ దాడిలో మొత్తం 7 ఉగ్రవాదులు పాల్గొనగా వాళ్ళలో 5 పాకిస్తానీలు, 2 స్థానికులు కశ్మీర్లో ఉన్నట్టు గుర్తించాయి. ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న వారు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదుల్లో కొందరు మాట్లాడిన భాష, ఉపయోగించిన యాస పాకిస్తాన్లో మాత్రమే మాట్లాడేవిగా గుర్తించారు. దీంతో ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్రను నిర్ధారించారు. అయితే ఉగ్రవాదులకు సహకరించిన స్థానికుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఫోటో, ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేసే ఆ ఊహా చిత్రాలు ఇవే. ఖాళీ అవుతున్న కశ్మీర్ను వీడుతున్న పర్యాటకులు. కశ్మీర్ను వీడటం కాదు, ఈ మే నెలలోనో జూన్ నెలలోనో సమ్మర్లో సరదాగా కాశ్మీర్ వెళ్దాము, ఆర్టికల్ 390 రద్దు అయింది కదా, సో కాశ్మీర్కి పర్యాటకులు వెళ్తున్నారు కదా, మనము వెళ్దామని చెప్పి చాలామంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వాసులు ఎక్కువ మంది వెళ్తారు అక్కడికి. దాదాపుగా 90,000 మంది వాళ్ళ టికెట్లు రద్దు చేసుకున్నారు, వాళ్ళ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. గడిచిన 36 గంటల్లో 110,000 మంది వాళ్ళ టికెట్లు రద్దు చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ ఉన్నవాళ్ళు ఖాళీ చేస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇది ప్యూర్లీ ఆ ఉగ్రవాదులు కోరుకున్నది ఇదే. అసలు పాకిస్తాన్ అదే జమ్మూ కాశ్మీర్ మా ఆక్రమణలో ఉండాలి, మా పర్మిషన్ లేకుండా పర్యాటకులు రావడం ఏంటి, అక్కడ జనం ప్రశాంతంగా ఉండడం ఏంటి, అది పూర్తిగా భారతదేశం కంట్రోల్లోకి వెళ్ళిపోవడం ఏంటి, భారతీయులు అక్కడ అంత ఉల్లాసంగా తిరగడం ఏంటి అని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. వాళ్ళ దాడి లక్ష్యం అదే, ఇప్పుడు అదే నెరవేరుతున్నట్టుంది. సో అందుకు కేంద్రం కూడా ఇదిగోండి సింధు జలాల బంద్, 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్, వాఘా అటారీ సరిహద్దు చెక్పోస్ట్ తక్షణం మూసివేత, సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తానీలు భారత్లోకి ప్రవేశం నిషిద్ధం, ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాలు రద్దు, ఈ వీసాపై వచ్చిన పాకిస్తానీలు 48 గంటల్లోగా వెళ్ళిపోవాలని చెప్పారనమాట. దాయాద్ దేశంతో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు, నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భేటీలో నిర్ణయం. సో ఒకవైపు కేంద్రం, త్రివిధ దళాలు ప్లస్ మంత్రులు, ప్రధానమంత్రి మోదీ సారథ్యంలో మంత్రివర్గం భేటీకి సంబంధించిన అంశాలు చదువుతూనే మరోవైపు దేశవ్యాప్తంగా చనిపోయిన వారి కన్నీటి జ్ఞాపకాలు చెప్పుకుంటున్నారనమాట. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ కోసం అక్కడికి వెళ్తే, వారం రోజుల కిందట పెళ్ళయింది, హనీమూన్ కోసం అక్కడికి వెళ్తే భర్తను చంపేశారు. ఇలా కొన్ని దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ చేశారు. ఇది పాక్ పనే, కటీఫ్ సరిహద్దుల మూసివేత, దౌత్య సంబంధాలు రద్దు అని చెప్పి మొత్తం ఇదంతా రాసుకొచ్చారు. తర్వాత అమరావతిలో 1,00,000 కోట్ల పనులని ఒక వార్త రాశారు ఈనాడులో. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ, వేదిక మీద 30 మంది రాజధాని రైతులు, మహిళలకు అవకాశం, సభకు 5 లక్షల మంది ప్రజలు, హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వద్ద వరకు ప్రధాని రోడ్ షో, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతి రాజధాని సిఆర్డీఏ పరిధిలో సుమారు 1,00,000 కోట్లతో చేపట్టే పనులకు మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. సభా ప్రాంగణంలో 3 వేదికలు ఏర్పాటు చేస్తామని, ఒక వేదిక మీద 30 మంది రాజధాని రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు తరలివస్తారని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారిని పిలవండి, ఆ వైభవం, ఆ ఉల్లాసం, ఆ ఉత్సాహం, ఆ సంతోషాన్ని ఆయన దగ్గర నుండి చూస్తే బాగుంటుందిగా.
భవిష్యత్తులో పొరపాటున ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ వైభవాన్ని, ఈ ఉల్లాసాన్ని, ఈ వైభోగాన్ని మళ్ళీ తుంచివేయకుండా, ఆ సంతోషాన్ని అక్కడితో ఆపివేయకుండా ఆయన మనసు మారుతుందేమో. వీలైతే ఆయన్ను పిలవండి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు కదా, ఆయన రావక్కర్లేదు అనుకోవడం ఎందుకు? ఎంతైనా విపక్షమే కదా, పిలిస్తే బాగానే ఉంటుంది. మీరేమంటారు? రాజధాని ప్రారంభ పనులకు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవాలా వద్దా? మీరైతే ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇక జత్వాని ఆమె తల్లిదండ్రులను రోజుల తడబడి నిర్బంధం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ వారిపై దాడి. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులే ఇదంతా చేయించారు. కొంతమంది పోలీసు అధికారులని కీలుబొమ్మల్లో ఆడించారు. అక్రమ కేసు బనాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. విచారణకు రమ్మంటే నాకేం సంబంధం అంటూ దబాయించారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిఐడి. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతరులు కలిసి ముంబై సినీ నటి కాదంబరి జత్వాని, ఆమె కుటుంబ సభ్యులను రోజుల తరబడి కొండల మధ్యనున్న నిర్మానుష్య ప్రదేశంలో నిర్బంధించి దాడి చేశారని, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో కూడా వారిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని సిఐడి నిర్ధారించింది. ఒక అమాయక మహిళ, ఆమె కుటుంబ సభ్యులను అక్రమ కేసులో ఇరికించడానికి కొంతమంది పోలీసు అధికారులను పిఎస్ఆర్ ఆంజనేయులు కీలుబొమ్మల్లా ఆడించారని పేర్కొంది. సో మొత్తం మీద కాదంబరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పాత్ర ఏంటి? ఆయన ఆదేశాలతోనే ఇదంతా జరిగింది, ఆయన చెప్తేనే ఇదంతా చేశారు. ఆయన సీఎంఓకి పిలిపించుకొని విజయవాడ సిపిని, డీసీపీని అండ్ అక్కడ అధికారులను అందరినీ సీఎంఓకి పిలిపించుకొని అక్కడే వీళ్ళందరికీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు, ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. దాన్ని వాళ్ళు అమలు చేశారు. మాకు వాంగ్మూలంలో అదే తెలిసింది కాబట్టి మేము పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశాము అని రిమాండ్ రిపోర్ట్లో సిఐడి పేర్కొందనమాట. సో జ్యుడిషియల్ రిమాండ్కు పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిఐడి కోర్టు ఉత్తర్వులు, జిల్లా కారాగారానికి తరలింపు. సినీ నటి జత్వాని కేసులో కీలక పరిణామం. సో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వెళ్ళిన జైలు, వల్లభనేని వంశీ గారు ఉన్న జైలు ఒకటే. ఇద్దరు కూడా ఒకే జైల్లో ఉంటున్నారు. ఒకప్పుడు ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి 2009, 2010 ఆ టైంలో ఇద్దరికి కూడా బాగా విభేదాలు ఉన్నాయి, వల్లభనేని వంశీ గారికి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి. ఇప్పుడు ఒకే జైల్లో ఉన్నారు. అలా ఒక్కోసారి అలా జరుగుతుంటుంది, కాలం ఏం చేస్తుందో చెప్పలేం. సో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి వార్తకు సంబంధించి దీనిలో రాశారు. చూడమని చెప్పాను అంతే, వారితో నేను తప్పులు చేయించినట్లేనా? కుక్కల విద్యాసాగర్ సాయం అడిగారు. ఆ కేసు ఏమిటో చూడాలని రానాకు చెప్పా. జట్వాని అరెస్టుకు సహకరించాలని ముంబై పోలీసులను కోరాను. రానా, గున్ని సీఎంఓకు రాక యాదృచ్ఛికమే. విచారణ సమయంలో పిఎస్ఆర్ జవాబులు, అధికారుల ముందు వింత వైఖరి, పేరుతో పిలుస్తూ మహానుభావ అంటూ తోచినట్టు వ్యాఖ్యలు, మీరంతా దొంగలు అంటూ రుసరుసలు. కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వచ్చి తనకు సాయం చేయాలని అడిగాడు. ఆ కేసు ఏదో చూడాలని అప్పటి విజయవాడ నగర కమిషనర్ కాంతి రానాకు చెప్పాను. కింది వాళ్ళు తప్పులు చేస్తే నేనే చేయించినట్ట అని ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ అయిన సీనియర్ ఐపీఎస్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల విచారణ అధికారులను దబాయించినట్టు తెలిసింది. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదండి. మీ అందరికీ ఒక మాట చెప్పాలి, ఆయన అరెస్ట్ చేయాలని ప్రభుత్వం అనుకోలే. ఎందుకంటే ఇది ఆగస్టు నాటి కేసు, 2024 ఆగస్టు సెప్టెంబర్ నాటి కేసు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే ఆయన బయట ఉండి, ఆయనకు మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో 30 to 30% వరకు ఆయనకు పర్సనల్గా తెలిసిన వాళ్ళే. సో వాళ్ళ ద్వారా సమాచారం రాబట్టి, ఇన్వెస్టిగేషన్ తాలూకా వివరాలన్నీ రాబట్టి వైసీపీ వాళ్ళకు లీకులు ఇస్తున్నాడు ఆయన. వైసీపీ వాళ్ళకి లీకులు ఇచ్చి సలహాలు ఇస్తున్నాడు, నువ్వు అలా చెయ్యు, ఇలా చెయ్యు, నిన్ను రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, నీ మీద ఇలా వాంగ్మూలం వచ్చిందని. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో తన సన్నిహితుల ద్వారా పూర్తి సమాచారాన్ని రాబట్టి వైసీపీకి వాళ్ళకి సహకరించి వాళ్ళని తప్పిస్తున్నాడు. సో అందుకని ఇతన్ని అరెస్ట్ చేశారు. లేకపోతే ఇప్పటికిప్పుడు పాత కేసులో 7 నెలల కిందటి కేసులో తీసుకొచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. 4-5 రోజుల కిందట ఈనాడులో కూడా రాశారు, ఒక మాజీ పోలీస్ సస్పెండ్ అయిన ఒక పోలీస్ అధికారి ఇలా చేస్తున్నాడు, వైసీపీకి సహకరిస్తున్నాడని మనమే చెప్పుకున్నాం కదా. సో అందుకని ఇతన్ని అరెస్ట్ చేశారనమాట. ఖాళీగా ఉంటే అసలు ఈయన జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. కంచె చేను మేసిన తీరు, పోలీసులను ఆటబొమ్మల్లో ఆడించిన పిఎస్ఆర్ పోలీసు అధికారి అయి ఉండి మహిళపై కుట్ర, కొండల మధ్య బంధించి తీవ్రంగా వేధించారు. నిఘా మాజీ చీఫ్పై సిఐడి రిమాండ్ రిపోర్ట్ అని ఒకటి ఇచ్చారు. సో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి రిమాండ్ రిపోర్టుకు సంబంధించి దీనిలో కూడా ఇచ్చారు. అలాగే ఇదిగోండి, అమరావతి మోడీ పర్యటనకు రూట్ మ్యాపు, కృష్ణానది
పై వెస్ట్ బైపాస్ వంతెన పరిశీలన, మట్టి రోడ్లో కొంత దూరం కాలినడక, లింగాయపాలెం నుంచి వెలగపూడి వరకు రోడ్ షో, 3 సభా వేదికల కసరత్తు, ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర వివిఐపీలు, మరో వేదికపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, మూడో వేదికపై రాజధాని రైతులు, 1,00,000 కోట్ల విలువైన పనులకు భూమి పూజ అని ఇంకో వార్త రాశారు. అది చూడొచ్చు. అలాగే వీరయ్య చౌదరి, ఒంగోలు జిల్లాకు చెందిన సంతనూతలపాడు నియోజకవర్గ నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలకు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. కిరాతకులను వదిలిపెట్టము, వాళ్ళు అత్యంత దారుణంగా హత్య చేశారు, సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, 12 బృందాలు గాలిస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తూ, ఆ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే పోలీసుల అదుపులో ఒక వైసీపీ రౌడీ షీటరును, పొన్నూరులో మరో 3 ఉన్నారంట. మొత్తం మీద పోలీసుల అదుపులో ఒక 4 వరకు ఉన్నారు. కొన్ని రాజకీయ కోణాలు కూడా అనుమానిస్తున్నారు. రాజకీయ కోణం కంటే అక్కడ రేషన్ మాఫియా కోణం అని చెప్పడం ఇంపార్టెంట్ మనకి. ఇదిగోండి, వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టం, నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో సీఎం చంద్రబాబు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం అని చెప్పి ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. దీంతోపాటు మరో ప్రధాన అంశం ఏంటంటే 10లో 81.14% ఉత్తీర్ణత, బాలికలు 84.09%, బాలురు 78.31%. 19 పాఠశాలల్లో 0 ఫలితాలు, 80.54% మందికి 360కి పైగా మార్కులు. అంటే ఫస్ట్ క్లాసు 80% మందికి పైగా వచ్చింది. 1680 బడుల్లో అందరూ పాస్. మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం, అట్టడుగును అల్లూరి. ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్. 600కు 600 మార్కులు సాధించిన నేహాంజనికి మిఠాయి తినిపిస్తున్న తల్లి, చిత్రంలో భాష్యం పాఠశాల జోనల్ ఇన్ఛార్జి గోవిందరాజు. సో మొత్తానికి 10th క్లాస్లో 600కు 600 సాధ్యం కాదేమో అనుకున్నాం, సాధ్యం అయిపోయింది. అదేంటో నాకు కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ పాప ప్రతిభను, ఆ పాప కష్టాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఖచ్చితంగా 600కు 600 వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందించి తీరాలి. ఇది 10th క్లాస్ ఫలితాల్లో ఇది ఒక కొత్త రికార్డు. ఖచ్చితంగా ఆ పాప రోజుకి 17 గంటలు 18 గంటలు కష్టపడి చదివిందంట. సో ఆ కష్టాన్ని మనం అభినందించి తీరాలి, ఆ ప్రతిభను కూడా అభినందించి తీరాలి. కాకపోతే నాలో కొన్ని డౌట్లు ఉన్నాయి, నేను అడగొచ్చో లేదో కూడా తెలియదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేబీ నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, 2019 2022 23 నాకు సరిగ్గా గుర్తులేదు, కేశవరెడ్డి స్టేట్ టాపర్ అయింది. కేశవరెడ్డి విద్యా సంస్థకు 595 అబోవ్ మార్కులు అసలు 10th క్లాస్లో వస్తాయా అని అప్పుడు వరకు ఎవరు అనుకునే వాళ్ళు కాదు. 595 అబోవ్, ఇప్పుడు 595 అబోవ్ కామన్ అయిపోయాయి. 599లే నిన్న 6గురికి వచ్చాయి, 598లు కొంతమందికి వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థినికి, పావని చంద్రిక అనే విద్యార్థినికి 598 వచ్చాయి. చాలా సంతోషం. గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటూ, సాధారణ వస్తువుల మధ్య చదువుకుంటూ 598 సాధించడం గొప్ప తక్కువ ఏమీ కాదు, చిన్న విషయం ఏమీ కాదు. ఖచ్చితంగా ఆమెను అభినందించి తీరాలి. అదే సందర్భంలో మనం భాష్యం స్కూల్లో చదువుతున్న పాపకు 600కు 600, వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడేమో కేశవరెడ్డిలో చదువుతున్న పాపకి 597కి పైగా రావడం, ఏమో ఎక్కడో ఇన్వాల్వ్మెంట్ ఏదో తప్పు జరుగుతుందేమో అనిపిస్తుంది మూల్యాంకనంలో. అది పెద్దలు, ప్రముఖులు, విజ్ఞులు, మహానుభావులు, మేధావులు వాళ్ళే తేల్చాలి. నేనెంత చెప్పడానికి? నేనేదో నాకైతే మైండ్లో ఒక డౌట్ కదిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేశవరెడ్డి వాళ్ళకి వచ్చిందే, అప్పుడు వరకు 590 మార్కులు 10thలో అంటే ఎక్కువ, అటువంటిది 597 వచ్చాయి అని అనుకున్నాం. ఇప్పుడు భాష్యంలో చదువుతున్న అమ్మాయికి 600కు 600. నాకు తెలిసి 10th క్లాస్లో ఎంత అద్భుతంగా రాసినా సరే లాంగ్వేజెస్లో మార్కులు కట్ చేస్తారు, అవునా? ఎంత బాగా రాసినా సరే. నాకు ఇక్కడ డౌట్ అదే, ఏంటది, ఎంత బాగా రాసినా లాంగ్వేజెస్లో పర్టికులర్గా తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఈ మూడిట్లో 1, 2 కట్ చేస్తారు కదా, సర్వసాధారణం కదా. మ్యాథ్స్లో 100కు 100 వచ్చేస్తాయి, ఖచ్చితంగా వచ్చేస్తాయి, కాస్త కష్టపడి అది అర్థం చేసుకుంటే. సైన్స్లో 100కు 100 పెద్ద కష్టమేమి కాదు, వచ్చేస్తాయి. సోషల్లో 100కు 100 తెచ్చుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. కానీ హిందీ, ఇంగ్లీషు, తెలుగులో మాత్రం 100కు 100 రావడం కష్టమే. ఖచ్చితంగా లాంగ్వేజెస్లో కట్ చేస్తారు. రైటింగ్ బాగోలేదనో, అక్షర దోషాలు ఉన్నాయనో, ప్రజెంటేషన్ సరిగ్గా లేదనో, అంతా బాగున్నా ఆ మూల్యాంకనం చేసేవాడికి ఈగో దెబ్బతినో ఎక్కడో దగ్గర 1, 2 కట్ చేస్తారు. కానీ ఏ మార్కు ఏ సబ్జెక్ట్లో కూడా కట్ అవ్వకుండా 600కు 600 వచ్చింది అంటే
ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, అప్రిషియేట్ చేసి తీరాలి. ఎంత అద్భుతమో ఆ జవాబు పత్రాలు మనం చూడలేదుగా. పహల్గాం బాధితుల కోసం ఏపీ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్. ఓకే, సో ఈ 10th క్లాస్ మూల్యాంకనం విషయంలో కొంతమంది టీచర్లు ఏమైనా సమాచారం ఉంటే నాకు చెప్పండి. అంటే మూల్యాంకన విధానం ఎలా జరుగుద్ది, ఏం చెప్తారనేది. నేను నిన్న ఒక 2 టీచర్లతో మాట్లాడా. మూల్యాంకనం విధానం అయితే మారాలి, దీనివలన 10th క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇంకా నెక్స్ట్ వాటిని జీర్ణించుకోలేరండి. అంతెందుకు, నేను ఒక పరిశీలన చేసి కాసేపు అయ్యాక వీడియో చేస్తా. మేబీ ఈరోజు ఎనీ టైం నేను వీడియో చేస్తా. గతంలో 2023, 22, 21, 20, 19 అంటే 2021 తీసేద్దాం, కోవిడ్ బ్యాచ్. సో 19, 18, 17, 16 ఆ టైంలో ఎస్ఎస్సిలో టాపర్లుగా వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, అసలు ఎంసెట్లోనూ ఐఐటీలోనూ వాళ్ళకి ర్యాంక్ వచ్చిందా లేదా అనేది మనం చూడాలి, ఖచ్చితంగా చూడాలి. 10th క్లాస్లో ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఇంటర్మీడియట్లో కూడా రుద్ది 980, 990 మార్కులు వస్తున్నాయి. ఐఐటీకి వచ్చేసరికి కనీసం 1000 ర్యాంక్ కూడా కొట్టలేకపోతున్నారు తెలుసా. కావాలంటే అబ్జర్వ్ చేయండి, నేను అబ్జర్వ్ చేశా. నేను నిన్నటి నుంచి అదే రికార్డులు, పాత రికార్డులన్నీ తీస్తున్నా. నాకు పూర్తిగా దొరకట్లేదు సోర్సు, అదే తీస్తున్నా. నేను కాసేపు అయితే ఎలాగైనా ఈరోజు సాయంత్రంలోగా వీడియో పూర్తి సమాచారంతో చేస్తాను. 2016 నుంచి 2024 వరకు ఎస్ఎస్సిలో టాపర్లు, ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఐఐటీ ఎంసెట్లో వాళ్ళ ర్యాంక్ ఎంత అనేది చూస్తున్నా. ఇంటర్మీడియట్లో కూడా వస్తాయి కాక, మార్కులు వచ్చేస్తాయి కాక, కానీ ఆబ్జెక్టివ్ టెస్ట్కి వెళ్ళేసరికి, ఐఐటీకి వెళ్ళేసరికి, లేదా నీట్కి వెళ్ళేసరికి, లేదా ఎంసెట్కి వెళ్ళేసరికి ర్యాంకులు రావట్లా. అది కదా అసలైన ఎగ్జాము, ఇది కాదు. 10th క్లాస్లోనో ఇంటర్లోనో 90%లో 95% కొట్టడం కాదు, ఆబ్జెక్టివ్ టెస్ట్లో కొట్టడం. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్, అలాగే ఐఐటీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండు మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలు అంటారు సివిల్స్ తర్వాత. మరి చూద్దాం, నేను కాసేపు అయ్యాక పరిశీలన ఏంటో చెప్తాను. వీళ్ళకి ఆ స్టేజ్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఎవరైనా పరిశీలన చేయండి. నేను ఒక్కడనే కాదు, ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా పరిశీలించండి. దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పరిశీలించి నాకు వీలైతే సమాచారం ఇవ్వండి. 2016, 2017, 2018లో టాపర్లుగా వచ్చిన వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళు ఎంసెట్, ఇంజనీరింగు లేదా ఐఐటి, నీట్లో ఏ ర్యాంక్ వచ్చింది అనేది మనం చెప్తే ఈ మార్కులకు విలువ ఉంటుందా లేదా. కోర్స్ విలువ ఉంటుంది, విలువ లేదని నేను చెప్పట్లా, కానీ భవిష్యత్తు ఉంటుందా లేదా అనేది మనం తెలుసుకోవాలండి. ఇలా చెప్పినందుకు ఏమనుకోవద్దు. పాక్ ఉగ్రవాదం, బంగ్లాదేశ్ నుంచి దొంగ నోట్లు అంట, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం అంట. బంగ్లాదేశ్ నుంచి దొంగ నోట్లు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం, ఇటు నుంచి చైనా నుంచి కూడా ఏదో ఒకటి ఉంటాయి. చైనా నుంచి లేకుండా ఎందుకు ఉంటాయి, అక్రమంగా చొరబాట్లు కొన్ని ఉంటాయి అన్నమాట. అవి భవిష్యత్తులో వేసుకోవాలి మనం. మనకు ఎప్పటికైనా ఈ 3 దేశాలతో ముప్పే. బంగ్లాదేశ్దే ఉందిలే కానీ పాకిస్తాన్తోనూ చైనాతోనూ ఎప్పటికైనా మనకు ముప్పే. కొంచెం లేట్ అయ్యేటట్టు ఉందా ఈరోజు. అంటే ఆల్మోస్ట్ అన్ని అంశాలు చెప్పుకున్నాం కదా మనం, ఇంపార్టెంట్ అంశాలన్నీ చెప్పుకున్నాం. వీర చౌదరి హంతకులను వదిలిపెట్టడం చెప్పుకున్నాంలే. వీర చౌదరి హత్య కేసులో 3, పోలీసుల అదుపులో 3, అది కూడా ఓకే. ఇక్కడ అంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీనగర్ నుంచి న్యూస్ టుడేతో మాట్లాడిన మెతుకు సీమ వాసులు, కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన 80 మంది తెలంగాణ పర్యాటకులు. పాపం గత 4-5 సంవత్సరాల నుంచి 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశారు. 2020, 2021లో కోవిడ్ వచ్చింది. 2023, 24, 25 ఈ టైంలో కొంచెం వేసవిలో అక్కడ పర్యాటకులు పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ దెబ్బతో మళ్ళీ ఆగిపోతారు. పోలవరానికి మే నెలలో, మేలో కాదు, మే నెలలో అని రాయొచ్చు కదా, మేలో అంటే ఏదోలా ఉంది. విదేశీ నిపుణుల బృందం కీలక అంశాల నిర్ణయాలు వెల్లడి. ఓకే, రాజధానిలో 3 ఎలివేటెడ్ కారిడార్లు, E5, E13, N13 రహదారుల్లో అభివృద్ధి. మంచిది. మంత్రి పదవ బెయిలా, తమిళనాడు మంత్రి సెంధిల్ బాలాజీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మంత్రి పదవా లేక బెయిల్ కావాలా అని తమిళనాడు మాజీ మంత్రి సెంధిల్ బాలాజీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నగదు మోసం కేసులో 2023 జూన్లో ఈడీ అరెస్ట్ చేసిన సెంధిల్ బాలాజీ గత ఏడాది సెప్టెంబర్లో బెయిల్పై బయటకు వచ్చారు. మరుసటి రోజే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సెంధిల్ బాలాజీకి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ బుధవారం జస్టిస్ అభయ్ ఎన్ ఓకా, జస్టిస్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. సో బెయిల్ రద్దు చేస్తే మంత్రి పదవి పోద్ది కదా అని అలా ప్రశ్నించిందనమాట. 10 ఫలితాల్లో మార్కులు వరద. వరదలో పారింది. లిఖిత 599, నారాయణ శెట్టి తన్వి 599, అనీష 599,
హర్షిత్ 599. ఇది పరిస్థితి. సో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 598 మార్కులు వచ్చాయంటే మాత్రం ఆ పాపను ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి మనస్ఫూర్తిగా. ఎంత కష్టపడిందో ఆ పాప. చంపొద్దని వేడుకున్నా వదలలేదు. పహల్గాం ఘటనలో ఉగ్రవాదుల దారుణం. కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన 2 మృతి. అసువులు బాసిన విశాఖవాసి చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్ రావు అని రాశారు. తర్వాత కుమారుడి మృతి వార్త తెలియక ఆశగా ఎదురు చూస్తున్న కన్నవారు. కొత్త జంటల్ని చిదిమేశారు. భార్యలు కళ్ళెదుటే భర్తలు కాల్చివేత, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. మరో ప్రపంచం కదా. సో ఇది మాయాబజారు, మరో ప్రపంచం. వీళ్ళు ఏం రాశారో చూడాలిగా. సో ఇది పాకిస్తాన్ దోకే. తర్వాత పక్కా కక్ష అక్రమ కేసే. పాపం రోజు ఆ మద్యం కేసు మీద, ఇప్పుడేమో ఈ కేసు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కొట్టారంట. పాపం ఆయన్ని అరెస్ట్ చేసే ఉద్దేశమే లేదు. ఆయన ఉండి వైసీపీ వాళ్ళని మీరు అలా చేయండి, ఇలా చేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీరు తప్పించుకోండి అని చెప్పడం వల్ల అరెస్ట్ అయ్యాడు ఆయన. పాపం మరి సస్పెండ్ అయినప్పటికీ ఆ పార్టీ సేవలో తరించాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు ఆయన. లేకపోతే ఆయన అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. కాదంబరి జత్వానీతో ఇప్పించింది అబద్ధ ఫిర్యాదే. అంతకుముందే అక్రమ కేసుకు రంగం సిద్ధం. జత్వానీ నేరాలపై దర్యాప్తులో ఉన్న అంశాలు వక్రీకరణ. ఎవిడెన్స్ యాక్ట్ను వక్రీకరిస్తూ అక్రమ కేసు. రిమాండ్ నివేదిక సాక్షిగా కుట్రలు బట్టబయలు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పిఎస్ఆర్ స్పష్టీకరణ. కోర్టులో తన కేసు తానే వాదించుకున్న పిఎస్ఆర్ 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం. రఘురామరాజు కక్ష సాధింపు కేసులోనూ పిఎస్ఆర్ను ఇరికించేందుకు మెమో దాఖలు చేసిన సిఐడి. ఇక మరిన్ని అక్రమ కేసులకు కూటమి సర్కారు కుటిల పన్నాగాలు. అనుభవించండి, చేశారుగా అనుభవించండి, రాసుకోండి. దాన్ని కవర్ చేస్తూ ఇలా రాసుకోండి. తప్పు చేశారు, అనుభవిస్తున్నారు, దాన్ని కవర్ చేస్తూ ఇలా రాసుకోండి. గోనవరం 44 డిగ్రీలు. నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇదేం ధరయో, రొయ్య ధరలు వెలువలాడుతున్నారు. ఇదేమి హెడ్డింగ్ రొయ్యో. నేటి నుండి వేసవి సెలవులు. కాలేజీలు జూన్ 2న, స్కూళ్ళు జూన్ 12న పునః ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ముగియడంతో వేసవి సెలవులు ప్రకటించారంట. ఓకే. 10 పోయిన ఫలితాలు. 10వ తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ తీరు. విద్యారంగంలో బెడిసి కొట్టిన కూటమి సర్కారు ప్రయోగాలు. గతేడాది కంటే ఉత్తీర్ణతలో 5.55% తగ్గుదల. ఈ పర్సంటేజీలు అసలు లెక్కే కాదు. పాస్ పర్సంటేజీలు మేము పెద్ద పట్టించుకోము అసలు. 85% వచ్చినా 80% వచ్చినా పెరుగుతాయి తగ్గుతాయి. దానిదే ఉంది. అదేదో కూటమి సర్కారు వైఫల్యం అయినట్టు, కూటమి సర్కారు ప్రయోగాలు అయినట్టు మరీ అడ్డగోలుగా రాశారు సాక్షిలో. 10th క్లాస్ రిజల్ట్స్కి రాజకీయానికి సంబంధం ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వం వచ్చి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పరిపాలించి ఆ సంస్కరణలు 10th క్లాస్ మీద దెబ్బ కొడితే అప్పుడు రాయాలి తప్ప, ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఈ 10 నెలల్లోనే వాళ్ళు ఆల్రెడీ 10th క్లాస్కి వచ్చేసారు. ప్రభుత్వం వచ్చినా సరికి అన్ని పిచ్చి వార్తలన్నీ రాస్తారు. అందుకే జనం తిట్టుకుంటారు ఈ పేపర్ని. పోలవరం ఎత్తు కుదింపు. వీరయ్య చౌదరి హత్య కేసులో హంతకులను దోషులను వదిలిపెట్టం ముఖ్యమంత్రి చంద్రబాబు. 6 రాష్ట్రాల విద్యార్థులు రావద్దు. ఆస్ట్రేలియా యూనివర్సిటీల నిషేధం. విద్యార్థి వేషాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి చర్యలు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులపై కఠిన ఆంక్షలు. వేసాల మంజూరు పొదుపు మొత్తాల పెంపు. చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం. ఆ రాష్ట్రాల మీద కఠిన ఆంక్షలు విధించారంట. ఇక వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించము. కడప వీధుల్లో నినదించిన ముస్లిం మహిళలు భారీ ఎత్తున ర్యాలీలు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఒప్పుకోరా, వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించే ప్రసక్తి లేదని ముస్లిం మహిళలు తెగేసి చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళలో 99% మందికి ఆ చట్టంలో ఏముందో తెలియదు. కేవలం ఏదో ఒక రాజకీయ శక్తి వాళ్ళని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి ర్యాలీలు చేస్తారు. పోనీ డబ్బులు ఇవ్వకపోయినా సరే, డబ్బులు ఇచ్చారనే మాట నేను వెనక్కి తీసుకుంటున్నా. ర్యాలీలు రెచ్చగొట్టి ర్యాలీలు చేయిస్తారు. నిజంగా వాళ్ళలో చాలామందికి ఆ చట్టంలో ఏముందో తెలియదు. ఈ వక్ఫ్ చట్టం ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. దాని ఉద్దేశం ఏంటో తెలియదు. దానివలన ఉపయోగమా, నష్టమా, లాభమా అనేది కూడా తెలియదు. ఆ చట్టాన్ని చదివి ఉండరు, ఆ బిల్లుని చదివి ఉండరు. కానీ ఎవరో చెప్పారు,
ఇలా వచ్చేస్తుంది. ముస్లింలకు వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొచ్చింది, ముస్లిం బోర్డుల్లో వేరే మతస్థులను పెట్టేస్తున్నారని ఎవరో రెచ్చగొట్టారు. అరే రే ముస్లిం బోర్డుల్లో వేరే మతస్థులు ఏంటి, మనం ఖచ్చితంగా గొడవ పెట్టాలని చెప్పి ఇలా వచ్చారు. ఏం జరుగుతుంది అసలు దేశంలో? ఉగ్రవాదానికి భారత్ తల వంచదు, ఉగ్రవాదానికి భారత్ ఏనాడు తల వంచదని, ఉగ్ర పంజా విసిరిన వారిని వదిలిపెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ దాడి దేశంపై దాడి, పహల్గాంలో దాడి భారత సార్వభౌమత్వం సమగ్రతపై జరిగిన దాడి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. విషాదం మిగిల్చిన వేడుకలు, ఒక జంటది హనీమూన్, మరొకరిది పెళ్లి రోజు, పహల్గాం మారణకాండ 26 కుటుంబాల్లో తీవ్ర విషాదం అని ఒక హ్యూమన్ యాంగిల్లో రాసుకొచ్చారు. సన్ రైజర్స్ పరాజయాల సిక్సర్, సన్ రైజర్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఐపీఎల్లో ఉన్న టీమ్స్ అన్నింటిలో అత్యంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీము హైదరాబాద్ సన్ రైజర్స్. ఫెయిల్ అవుతున్న టీము వాళ్ళే. వెళ్తున్నారు కొడుతున్నారు వస్తున్నారు, వెళ్తున్నారు కొడుతున్నారు వస్తున్నారు. ఏదో గ్రౌండ్లో ఉండడానికే వాళ్ళకి నొప్పి అయినట్టు. ఇషాన్ కిషన్ అయితే మరి వెళ్ళాడు, ఆ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు, బౌలర్ అప్పీల్ చేయలేదు, కీపర్ అప్పీల్ చేయలేదు, కానీ ఇషాన్ కిషన్ మాత్రం అవుట్ అనుకుని వచ్చేసాడు. అంటే వాళ్ళ గ్రౌండ్లో ఉండడానికి కూడా ఓపిక ఉండట్లేదేమో, లేదా త్యాగమూర్తి అని పేరు తెచ్చుకోవడానికేమో. పక్కా కక్ష అక్రమ కేసు బాగా రాశారు. నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ, స్క్రిప్ట్ రెడీ అయిందిగా. ఈరోజు ఒక రియాలిటీ షో ఉందంట, దానికి స్క్రిప్ట్ అది రెడీ చేశారు. మీటింగ్ అంటే రియాలిటీ షోనేగా వైసీపీది. రాజ్ కసిరెడ్డి కస్టడీకి, రాజ్ కేసిరెడ్డా, కసిరెడ్డి కాదంటండి కేసిరెడ్డి అంటండి, సాక్షిలో రాశారు. మనం పాపం కసి 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 అని చెప్పి కసిరెడ్డి అని రాసాం. మరి వీళ్ళేగా నిన్న మొన్న కసి అని చెప్పి మసి అని చెప్పి ఒక ప్రేస వదిలేరు. చూడండి ఒకసారి సాక్షిలో, రాజ్ కేసిరెడ్డి కస్టడీకి సిట్ పిటిషన్ అని ఈరోజు వార్త రాశారు. మొన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన రోజేమో కసిరెడ్డి అని చెప్పి కష్టపడి ప్రేసతో మరి రాశారు. అది చూపిస్తాను. ఇదిగో, మద్యం మసిపూసి సిట్ పోలీసుల కసి, విచారణకు హాజరవుతానని సందేశం పంపిన రాజు కసిరెడ్డి. అతని ఇంటి పేరు కసిరెడ్డి కాబట్టి ఇదిగో కసి అని ప్రేస్ కోసం పాకులాడి మసి పూసి కసి అని రాసుకొచ్చారు. ఈరోజేమో కేసీ అని రాశారు. ఏది కరెక్ట్ అసలు? ఇంటి పేరు ఏది కరెక్ట్? ఆయన ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయాడు, సో ఇంటి పేరు ఏది అనేది కరెక్ట్గా చెప్పాలి. ఇంకా స్వస్తి, ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ అన్ని అంశాలు చెప్పేసుకున్నాం. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, చూడమని చెప్పానంత ఇది అయిపోయింది. ఇక రాజు తోడలుడు అరెస్ట్, ఇది మనం చెప్పుకోని అంశం. మద్యం స్కామ్లో 8వ నిందితుడిగా చాణక్య, ముడుపుల వసూళ్లు తరలింపులో కీలక పాత్ర. మరి అంతేగా, రాజ్ కసిరెడ్డి అంత పెద్ద స్థాయిలో ఉంటూ డబ్బులు సూట్ కేసులు మోసుకెళ్ళాడుగా. సో ఆ సూట్ కేసులు మోయడంలో కీలకంగా ఉన్నది రాజు తోడలుడు అంట. మద్యం కంపెనీల ప్రతినిధులతో నిత్యం టచ్లో, మరో 2 సహాయకులతో కలిసి కలెక్షన్లో, ప్రభుత్వం మారగానే దుబాయ్కి జంపు, తాజాగా రాక. ఓకే, కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర గెజిట్ను రద్దు చేయండి. ట్రైబ్యునల్కు అదనంగా ఇచ్చిన టీఓఆర్ చెల్లదు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదనలో, విభజన చట్టం ప్రకారం ఇప్పటికే కేటాయింపులు, వాటిని మళ్ళీ పరిశీలించాలంటడం తగదు. అంతర్రాష్ట్ర చట్టం సెక్షన్ 3తో మాకు అన్యాయం. ఏపీ బాబుపై అంగళ్ళు కేసులు మూసివేత. నాడు వైసీపీ మోకలు రాళ్లదాడి, పైగా ఆయనపైన అత్యాయత్నం సహా 4 తప్పుడు కేసులని నిర్ధారించి మూసివేస్తున్నట్టు కోర్టుకు నివేదన. నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, మొత్తం 179 మంది మీద కేసులు పెట్టారు. అన్నీ కూడా మూసివేస్తే బెటర్. ఇక చైనాపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయి, కానీ 0కు మాత్రం చేరవు. ఓకే, నేను ముందే చెప్పా తగ్గుతాయి. మీ ఈగోకి వెళ్ళి మీరు ఈగో పెరిగిపోయి సుంకాలు పెంచారు. 200%, 300%, 500%. ఈగో శాశ్వతం కాదు కదా. సో ఈగోని అలా తగ్గించుకుంటూ సుంకాలు తగ్గించారు. ఈ చైనాకి అమెరికాకి ఎలా ఉందంటే, జిన్పింగ్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు తాతలకి ఈగో ఈక్వల్ టు సుంకం అయిపోయింది. వాళ్ళు ఈగో పెరిగినప్పుడు సుంకం పెరిగింది, ఇప్పుడు ఈగో తగ్గింది, సుంకం తగ్గింది. అహం తగ్గి ఆలోచన వచ్చింది, అప్పుడు సుంకం తగ్గుతుంది. ఇదిగో ఇప్పుడు మంచి మాటలు వస్తున్నాయి. భారత్కు F-35లు ఇస్తాం, వాటితో వాయుసేనకు అదనపు బలం. వ్యాన్స్. రాష్ట్రం నిప్పులు కొలిమి, నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీలు. ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఆంధ్రజ్యోతి నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. ఆంధ్రప్రభ నువ్వు రామ్మ.
ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాను. మెరుపు చర్యలు నుండి భరోసా, సౌదీ నుంచి ఒకటాటం తిరిగి వచ్చిన మోదీ, రాత్రికి రాత్రి పహల్గామ్కు అమిత్ షా, బాధితులకు వాదార్పు, మృతుల తరలింపు, కేంద్ర కేబినెట్ భేటీ, సిసిఎస్ సమాలోచన. పిఎస్ఆర్కు మే 7వ తేదీ వరకు రిమాండ్. నేరస్తులను వదిలిపెట్టం, ఎవరిని వదలం. నిందితుల ఊహా చిత్రాలు విడుదల. 10th ఫలితాల్లో కాకినాడ అమ్మాయి రికార్డు 600కు 600. 4వ సింహం నలిగిపోతుంది అని ఒక ప్రత్యేకమైన వార్త రాశారు ఆంధ్రప్రభలో. పోలీసులపై పెరుగుతున్న పనిభారం, వీఐపీల పర్యటనలతో మరింత ఒత్తిడి, సభలు సమావేశాలకే అధిక సమయం, మిగిలినవేమో తప్పుడు కేసులు, రాజకీయ కేసులు. సగం సమయం వీఐపీల సందర్శనలు, వీఐపీల మీటింగులు, వీఐపీల సభలు. ఇంకో మిగిలిన సగం సమయమేమో ఈ తప్పుడు కేసులు, సోషల్ మీడియా కేసులు, చిన్న చిన్న పిట్టి కేసులు, ఈ సివిల్ పంచాయతీలు. ఏ సమయంలో ఘర్షణలు జరిగినా తప్పని పరుగులు, రౌడీ షీటర్ల హత్యలు జరిగితే సీఐలను బలి చేస్తున్నారు, వారికి ఏం సంబంధం లేకపోయినా తప్పన పెట్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అని పోలీసుల గురించి ఒక మంచి వార్త రాశారు. కృష్ణపట్నం నోట్కు గ్రీన్ సిగ్నల్. 8 గ్రామాలు 10,834.5 ఎకరాల్లో పారిశ్రామిక హబ్బు, నోటిఫికేషన్ జారీ అని ఒక వార్త రాశారు. ఓకే, స్వస్తి, వెళ్ళండి. ఇక ఈనాడులో బసిలికా చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహం, చివరి దర్శనం కోసం వేలాదిగా బారులు తీరిన భక్తులు. ఓకే, మేధా పాట్కర్పై నాన్ బెయిలబుల్ వారెంట్. అమెరికాలో ఆఫ్రో అమెరికన్పై పోలీసులు దాష్టికం. పోలీసులు పిడిగుద్దులు గుద్ది అరెస్ట్ చేసిన ఆఫ్రో అమెరికన్ జాన్ స్కాట్ జూనియర్ ఆసుపత్రిలో వారం రోజుల తర్వాత మరణించారు. భారత్లో 80% నదీ ప్రవాహాల్లో యాంటీబయాటిక్స్ కాలుష్యం. వాడి పడేసిన యాంటీబయాటిక్స్ 80% నదీ జలాల్లో ప్రవహిస్తున్నాయంట. షెల్టర్గా మారి పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి, 23 మంది మృతి. రిమాండ్కు పిఎస్ఆర్, సిట్ అదుపులో భూనేటి చాణక్య, మద్యం ముడుపుల మళ్లింపులో బాలాజీదే కీలక పాత్ర. ఈయన భారతీ సిమెంట్స్లో పూర్తికాల డైరెక్టరు. జగన్ సతీమణి భారత్ తరపున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేది ఆయనే. మద్యం ముడుపుల సొమ్ము, కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి, కొత్త పేర్లు, కొత్త పాత్రలు, కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి, వాళ్ళ పాత్ర వస్తుంది, వాళ్ళ పేర్లు వస్తున్నాయి. అమ్మో, రాజ్ కేసిరెడ్డి ఖైదీ నెంబరు 3813. ఇది కేసిరెడ్డి అని అంటండి. సో ఇన్నాళ్ళు మనం పొరబడడం మీన్స్ ఇన్నాళ్ళు మీడియా అంతా పొరబడింది కేసిరెడ్డి అని. అతను ఒరిజినల్ పేరు కేసిరెడ్డి అంట, కేసిరెడ్డి. ఈనాడులో కూడా ఇన్నాళ్ళు కసిరెడ్డి అనే రాశారు, ఇప్పుడు కేసిరెడ్డి అని రాస్తున్నారు. ఈ రోజు నుంచి కేసిరెడ్డి అని రాస్తున్నారు. మద్యం కంపెనీలు చిరునామా ఓ మిథ్య. తిరుపతిలో నివాస భవనంలో డీకాట్ లాజిస్టిక్స్ లిమిటెడ్ ఉన్నట్టు రికార్డులు. తిరుమలలో ఇక్కడ డీకాట్ లాజిస్టిక్స్ అని ఉందంట. అంతే, అలా చేశారు మద్యం కుంభకోణాన్ని. ఇదిగోండి, తవ్వే కొద్దీ పుట్టలోంచి కొత్త పాములు బయటకు వస్తున్నాయి సిట్టు విచారణలో అని చెప్పి మద్యం కుంభకోణం మీద ఒక కార్టూన్ వేశారు. సో ఇదండి 4 పత్రికల అంశాలు. సో మరిన్ని కీలకమైన వార్తా అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.